కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. మీరు అన్నట్టుగా ఓట్ చోరీ మాత్రం జరగలేదు, సీట్ చోరీ కూడా జరిగింది. దాదాపుగా 100 సీట్లను మీరు కొట్టేశారు, కొల్లగొట్టారు. ఇప్పటికి నేను రాజీనామా చెయ్యను అనే మాట మమతా బెనర్జీ చెప్తున్నారు. భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేని వాళ్ళు, అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు, ప్రజలని గౌరవించిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. భారత రాజ్యాంగము, సంస్థలు, చట్టాలు ఇవన్నీ చూస్తూ ఊరుకోలేవు కదా కవిత గారు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే తన పోటీ అనేది బీజేపీతో కాదు, ఎలక్షన్ కమిషన్ తోనే అనేటువంటి మాట ముందు నుంచి చెప్పిండ్రు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు మీకు చేతగాక. ఒక ఆడబిడ్డను రేపు చేసి చంపితే ఎఫ్ఐఆర్ చేసి దోషులను అరెస్ట్ చేయడం చేతగా నువ్వు ఇయ్యాలు వచ్చి డెమోక్రసీ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. తుమ్మల నాగేశ్వరరావు ఇదే మాట అన్నాడు. గతంలో ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు, కేంద్రం వివక్ష చూపించింది. ఇప్పుడు కూడా పంట కొనుగోలుకి సంబంధించి కేంద్రం అస్సలు సహకరించట్లేదు, కుట్రపూరితంగా ఉంది, మేం కొంటున్నాం. ఎప్పుడు వస్తారో చర్చకు అడుగు. గణాంకాలు తీసుకొని ఎప్పుడు చర్చకు వస్తారో చెప్పుకోండి. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు బాగా డబ్బులు ఫీడింగ్ ఇస్తున్నారు కాబట్టి మీడియా వాళ్ళు చెప్పిందే రాస్తే చూపెడుతుంది. ఏ లెక్కలు తీసుకొని వస్తాడో రమ్మని అంటున్నారు. ఒకవేళ మోదీని తిడుతున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు అంటే అంతే వాయిస్లో బీజేపీ తరఫున వస్తోందా? ఇప్పుడు తేజస్వి సూర్య అలాంటి మాటని అక్కడ అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి అనేది. చెప్పినట్టు నాటకం ఆడడానికి మేము లేము. ఓకేనా? ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసింది 1998లో భారతీయ జనతా పార్టీ. ఆ రోజు మీరు ఎవరు జై తెలంగాణ అనే స్పృహ లేని వాళ్ళు మీరంతా. మీకు తెలంగాణ అంటే తెలియదు ఆ రోజు. ఈ చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన వర్గంలో మంత్రి పదవి రాలేదని బయటకు వచ్చినోడు. ఓటు దాటినాక ఒకటి, ఓటు దాటే కంటే ముందు ఇంకోటి, ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా కరెక్ట్ కాదు. బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చిందా? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఏళ్ల తరబడి ఒక స్ట్రాటజీతో వెస్ట్ బెంగాల్లో కమలం పార్టీ ఇప్పుడు పీఠాన్ని అధిష్ఠించబోతోంది. బట్ అదే స్ట్రాటజీ తమిళనాడులో ఎందుకు మిస్ అయిపోయింది? నెక్స్ట్ తెలంగాణ మీదే ఫోకస్ పెట్టబోతున్నాము అంటూ బీజేపీ తెలంగాణ పార్టీ అయితే అనౌన్స్ చేసింది. ఇక్కడ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు గారు. హలో అండి, నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు? సో మోర్ హ్యాపీ, మోర్ రెజ్యూనేట్ గా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? ఏమనిపిస్తుంది మీకు? న్యాచురల్ గా దశాబ్దాల నుంచి ఎదురు చూసిన ఒక కళ నెరవేరినప్పుడు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తగా సంతోషంగానే ఉంటుంది. సో మొత్తం ఈ ఫలితాలన్నీ చూసిన తర్వాత 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, ఇవన్నీ చూసిన తర్వాత ఏది మోర్ హ్యాపీ అనిపించింది మీకు? వెస్ట్ బెంగాల్ గెలవడం అనేది మా అందరి ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే అనేక మంది అక్కడ నుంచి భారతీయ సంస్కృతి కోసం కొట్లాడినటువంటి అనేక మంది పెద్దల కళ వెస్ట్ బెంగాల్ని కాపాడండి, వెస్ట్ బెంగాల్ భారతదేశంలో ఒక భాగంగా ఉండాలని. కానీ మారుతున్న కాల పరిమితులన్నీ ఎలా వచ్చినాయి, డెమోగ్రఫీ మార్చేందుకు వేరే వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేసినారు మీరంతా చూసినారు. కాబట్టి వెస్ట్ బెంగాల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా తీసుకొని గెలవాలనేటువంటి ఒక తపనతో పనిచేసింది. 100% విజయం సాధించింది. దాని వెనకాల అనేక మంది అమరులైనరు, కార్యకర్తలు అమరులైనరు. మామూలు గృహిణి, నిండు గర్భిణైన గృహిణి బీజేపీకి మద్దతు ఇస్తే మర్డర్ చేసిన సంఘటనలు చూసినాం. అట్లా అనేక హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూసినాం. ఒక మెడికల్ స్టూడెంట్ని కూడా రేప్ చేసి చంపేస్తే కూడా కనీసం ఎఫ్ఐఆర్ చేయడానికి ఇష్టపడిన ప్రభుత్వం దీది ప్రభుత్వం. సో ఇట్లాంటి గుండారాజుకి, ఇట్లాంటి అవినీతి, కుటుంబ పాలనకి ఒక చరమగీతం ఆడాలని చాలా స్పష్టంగా కాడర్ అనుకుంది కాబట్టి అక్కడ సక్సెస్ సాధించింది. అంత సక్సెస్, అలాంటి స్ట్రాటజీ చూసిన తర్వాత తమిళనాడులో డిసప్పాయింట్మెంట్ ఏమైనా అనిపించిందా మీకు? మా లక్ష్యం 1, 2, 3 అని పెట్టుకున్నప్పుడు ముందు ప్రథమ కర్తవ్యం ఏది, ద్వితీయ కర్తవ్యం ఏదని చూస్తాం. ఈరోజు మా ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం వెస్ట్ బెంగాల్ గెలవడం. వెస్ట్ బెంగాల్ గెలవడంతో ఒక మెసేజ్ పంపాలనేటువంటి ఉద్దేశంతో పనిచేసాం. మాకు ప్రతి ఎన్నిక, పంచాయతీ ఎన్నిక దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నిక దాకా ప్రతి ఎన్నిక అంతే క్రూసియల్, అంతే ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో వెస్ట్ బెంగాల్ని గెలిచిన మీరు తమిళనాడుని ఎందుకు గెలవలేదనేది కాదు. తమిళనాడు గెలవడానికి
ఇంకొంచెం సమయం పడుతుంది కావచ్చు, కష్టపడతా ఉంది క్యాడర్ అక్కడ, ఖచ్చితంగా గెలుస్తాం. ఈ రోజు కాకపోతే రేపు తమిళనాడు కూడా మాదే. కాకపోతే గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాల కంటే కూడా ఈసారి తగ్గింది, పడిపోయాయి. అందులో ప్రధాన కారణం అన్నామలై ఒక బిగ్గెస్ట్ మిస్టేక్, ఒక బ్లండర్ అనే మాట అనలిస్టులు చెప్తున్నారు. సో మీడియా మిత్రులకి స్వతంత్రం ఉంది, ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. మేము ఇండివిజువల్స్కి ఇంపార్టెన్స్ ఏమనేది మీకు తెలియాలి. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే మొదటి నుంచి చెప్తూ వచ్చారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. అంతేగాని దాని గురించి వ్యక్తుల పేర్లు తీసుకొని ఈయన ఉంటే గెలుస్తారు, ఆయన ఉంటే పోతారని మీకు అదో అలవాటు. మీకు నచ్చితే ఆకాశానికి ఎత్తుతారు, నచ్చకపోతే ఎత్తేస్తారు. అంతకుమించి మీకేముంటుంది చెప్పు. మీకు లోపల జరిగేటువంటి పరిస్థితులు, లోపల ఉండేటువంటి విషయాలు మీకేం తెలుస్తాయి? మీకు ఏం తెలుసు అని ఏది పడితే చెప్పేస్తారు, మీకు నోటికి వచ్చింది చెప్తారు. స్టాలిన్ మళ్ళీ గెలుస్తాడని చెప్పారు, స్టాలిన్ మళ్ళీ గెలుస్తారని చెప్పారు మీ మీడియా వాళ్ళందరూ. స్టాలినే అదే ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళు కూడా మీ మీడియా మిత్రులే కదా. మీకు ఏది నచ్చితే అది అందరూ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారా? అందరు పోయినరు కదా, మరి అందరి లెక్కలు తప్పైనాయి కదా, కాలేదా? వెస్ట్ బెంగాల్లో ఏదో బోటాబోటీకి వస్తారు, నెక్ టు నెక్ వస్తారు, 1% తేడా, 2% తేడా, 3 సీట్లు తేడా, 2 సీట్లు తేడా అన్నారు. మీరు 2/3 గెలిచిన వాడు. విజయ్ గెలుస్తారని తమిళనాడులో ఏ జర్నలిస్ట్ చెప్పలే, ఏ సెఫాలజిస్ట్ చెప్పలే, ఏ సర్వే వాడు చెప్పలే. మీరు అనుకున్నారా విజయ్ వస్తాడని? సరే, నేను అక్కడ ఐ హావ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ అని తమిళనాడు. మేము వేరే పనిలో ఉన్నాం కాబట్టి మేము దాన్ని చూడలేదు, నాకు తెలియదు దాని గురించి. అందుకనే మీ అంచనాలు ఎప్పుడూ కరెక్ట్ కావు, మీ లెక్కలు ఎప్పుడూ కరెక్ట్ ఉండయి. మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటారు. మీకు వెనకాల మనసులో ఒక ఇది ఉంటుంది, సిద్ధాంతం. అనలిస్టులు, సెఫాలజిస్టులు, జర్నలిస్టులు అందరు కూడా అదే చెప్తూనే ఉంటారు. ఇప్పుడు 234 సీట్లు ఉన్న తమిళనాడులో దాదాపు 50 లక్షల ఓట్లు పోయినాయి ఎస్ఐఆర్ తోటి. దాని గురించి ఒక అనలిస్ట్ మాట్లాడాడు, ఒక సెఫాలిస్ట్ మాట్లాడాడు, ఒక జర్నలిస్ట్ మాట్లాడాడు. కానీ 294 ఉన్న వెస్ట్ బెంగాల్లో 90 లక్షలు తీసి మళ్ళీ 32 లక్షలు యాడ్ చేస్తే పోయినాయి 60 లక్షలే ఎస్ఐఆర్ పేరు మీద. దానికి వెస్ట్ బెంగాల్లో ఓట్లు తీసి గెలిచింది అంటాడు ఒక అనలిస్ట్ టీవీలో కూర్చొని. ఎందుకంటాడు? వాడు ఎక్కడో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ వాడు, ఎర్ర జెండా బ్యాక్గ్రౌండ్ వాడు ఉంటాడు, వానికి బతుకుదేరు అవసరం కదా. అందుకని వాడు ఆ జెండా మార్చుకొని, కండువా మార్చుకొని వచ్చి ఇలా అనలిస్ట్ అని, జర్నలిస్ట్ అని, సెఫాలజిస్ట్ అని పేరు మార్చుకొని మమ్మల్ని తిట్టేందుకు టీవీలోకి వస్తారు. టీవీ కూడా మమ్మల్ని తిట్టాడు ఒకటి కావాలి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? మీరు మొత్తం సాఫ్రనైజేషన్ చేస్తున్నారు, మిగతా పార్టీలన్నిటిని తొలి తీసేసే ప్రయత్నాల్లో ఉన్నారని కదా. ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. మేము బలంగా ఉన్నాం, బలంగా కనబడతా ఉన్నాం, అందుకని రాళ్ళు వేస్తారు మీరు. అంతకంటే ఎక్కువ ఏముంటుంది? అన్ని పార్టీలను ఇష్టం అయితే మరి విజయ్ పార్టీ ఎట్లా గెలుస్తుంది? అది సరికొత్తగా వచ్చిన పార్టీ, మీరు అంచనా వేయలేకపోయింది అనేది. మా అంచనాలు లేదనే తప్పు. మీరు అట్లా మాట్లాడొద్దు. మాకుండే అంచనాలు 100% మాకుంటాయి. మీరు మాకు అంచనా లేదనడం మాత్రం తప్పు. సో మీరు అన్నట్టుగా ఓట్ చోరీ మాత్రం జరగలేదు, సీట్ చోరీ కూడా జరిగింది. దాదాపుగా 100 సీట్లను మీరు కొట్టేశారు, కొల్లగొట్టారు. ఇప్పటికి నేను రాజీనామా చెయ్యను అనే మాట మమతా బెనర్జీ చెప్తున్నారు. భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేని వాళ్ళు, అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు, ప్రజలని గౌరవించిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ రద్దు అయింది. ఇంకా మీరు ముఖ్యమంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, నేను రాజీనామా చేయని మాట్లాడితే దానికి ఏమర్థం ఉంటుంది? కవిత గారు ఎట్లా తొలగియాలో అట్లా తొలగిస్తారు. ఏముంటుంది తల్లి? ప్రజలే నిన్ను వద్దని తొలగించినారు, 2/3 మెజారిటీ ఇచ్చినారు భారతీయ జనతా పార్టీకి. ఇంకా నువ్వు ఆ కుర్చీని పట్టుకొని వేలాడుతా అంటే భారత రాజ్యాంగము, సంస్థలు, చట్టాలు ఇవన్నీ చూస్తూ ఊరుకోలేవు కదా కవిత గారు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే తన పోటీ అనేది బీజేపీతో కాదు, ఎలక్షన్ కమిషన్ తోనే అనేటువంటి మాట ముందు నుంచి చెప్పిండ్రు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు మీకు చేతగాక. ఒక ఆడబిడ్డను రేపు చేసి చంపితే ఎఫ్ఐఆర్ చేసి దోషులను అరెస్ట్ చేయడం చేతగా నువ్వు ఇయ్యాలు వచ్చి డెమోక్రసీ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఏ సంఘటన జరిగింది? వెస్ట్ బెంగాల్లో జరిగిన అరాచకాలు ఏంటి? గూండాగర్ది ఎంత? జై శ్రీరామాన్ని అననీయవా? రాముడు నడయాడిన ఈ నేల మీద రాముని పేరు ఎత్తనీయవా? రాముని కంటే పెద్దదానివా? అట్లా అరిచి నీకంటే ముందు ఒక ఆయన ఢిల్లీలో అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు నువ్వు పోయినావు. తమిళనాడులో అట్లే మాట్లాడిండు, కుర్రకుంక తెల్లదాడికి, దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి మాట్లాడిండు. అయ్యతో సహా 28 మంది మంత్రులకు అడ్రస్ లేకుండా పోయింది. సో అందుకని కర్మ. బట్ ఆయన గెలిచిండు, అలా కర్మ అంటున్నా. అలాగే ఇప్పుడు ఏం చేస్తాడు గెలిచి? ఏం చేయాలని అర్థం కాక తలబెట్టుకొని ఏడవడం మీద చేసేదేముంది అంటున్నా. పాపం మీకు దాకిందా, మీ కుటుంబానికి దాకిందా అని తాకుతుంది కదా. కర్మ రిటర్న్స్ అనేది అందుకనే చెప్తారు. హిందువులను ఎన్ని మాట్లాడినా ఏం కాదు, హిందూ దేవుళ్ళని అవమానపరిచినా ఏం కాదు, మేము హీరోలం అవుతాం అనుకునేటువంటి వెధవలందరికీ కూడా ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠం కావాలి. మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చారు ప్రజలు. మధ్యలో ఏం చేయలేకపోవచ్చు. మిమ్మల్ని 5 సంవత్సరాల మధ్యలో మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని దించే అధికారం ప్రజలకు లేకపోవచ్చు.
బట్ ఏ డే విల్ కమ్. ఆ డే వచ్చిన రోజు మిమ్మల్ని బండకేసి కొడతారు, అది గుర్తుపెట్టుకోరు. కొట్టిరు కదా ఇప్పుడు. అడ్రస్ లేడనుకున్న విజయ్, ఎవరు పట్టించుకొని విజయ్, ఏమవుతుంది విజయ్ తోటి అనుకున్న విజయ్ వీళ్ళు ఏం చేసిండో తమిళ రాజకీయాలను చూసిండు. మీరు ద్రవిడులం, మేము హిందీ మాట్లాడము, మాకు ఉత్తర భారతంతో సంబంధం లేదు, మాది సెపరేట్ దేశం అని అరుస్తే ఏం చేశారు జనం మిమ్మల్ని? నేను ద్రవిడ రాజకీయాలు చెయ్యను అని చెప్పిన విజయ్ని గెలిపించారు ప్రజలు. అంటే ఏమర్థం చేసుకోవాలి వీళ్ళు? పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే నల్లబట్టలు వేసుకొని నానా యాగి చేసి నల్ల చట్టాలు అని చెప్పారు, తగలబెట్టారు. ఏమవుతుంది వాళ్ళతో? అల్టిమేట్గా 5 సంవత్సరాలకు జనం ముందుకు రావాల్సిందే కదా. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ప్రజలు ఎట్లా ఇస్తారో కనబడ్డది కదా. వెస్ట్ బెంగాల్లో కనబడ్డది మీకు మహిళా బిల్లుని అడ్డుకుంటే ఫలితం, తమిళనాడులో కనబడ్డది మహిళా బిల్లుని అడ్డుకుంటే ఫలితం, తప్పకుండా కనబడుతుంది. కాకపోతే స్టాలిన్ నిన్న వెళ్ళిన తర్వాత, ఓటమి అనంతరం 24 అవర్స్లోనే ఆయన నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏడుస్తున్నటువంటి ప్రజలు కనిపిస్తారు. వాళ్ళు వాళ్ళకు కన్నీళ్లు పార్టీ పెట్టుకొని- ఉంటుంది కదా, వాళ్ళకు పార్టీ ఉంటుంది, వాళ్ళకు క్యాడర్ ఉంటుంది, ఏడుస్తారు వాళ్ళు. దాంట్లో తప్పేముంటుంది? ఏ నాయకుడు ఓడిపోయిన నాయకుడు కనబడ్డా జనం ఏడుస్తారు. ఆ పార్టీ క్యాడర్ ఉంటారు, వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు, ఏడుస్తారు. అయితే దానికి ఏముంటుంది చెప్పు? మరి ఎందుకు ఓట్లు వేయలేదు? ఏడిచిన జనం వేసి ఉంటారు అంతే, మిగతా వాళ్ళు వేయలేదు కదా. ఈ దేశంలో నిన్న డిఎంకేకి వచ్చిన ఓట్లండి మీరు చూడు, నాట్ ఈవెన్ 35% రాలేదు. విజయ్కును ఏడీఎంకే కలిసి 70%కి ఎక్కువ వచ్చినాయి ఓట్లు. అంటే ఏం మెసేజ్ ఇచ్చారు జనం? 100% మంది మిమ్మల్ని వద్దనుకున్నారు కదా. ఒకవేళ ఏడీఎంకే విజయ్ కలిసి ఉంటే మీకు కనీసం ఆంధ్రప్రదేశ్లోనే డబుల్ డిజిట్ వచ్చింది, తమిళనాడులో సింగిల్ డిజిట్ కూడా రాకపోతుంది. సో అందుకని అంతా మేమే అనే భ్రమలో ఉండడం తప్పు. 5 సంవత్సరాల కోసం మనకు అవకాశం ఇస్తారు ప్రజలు, దాన్ని మనం ఎట్లా వాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేదాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. 5 సంవత్సరాల మధ్యలో నువ్వేం మాట్లాడి ప్రజలు ఏం చేయలేకపోవచ్చు. బట్ వెన్ ఏ డే విల్ కమ్ దెమ్ టు ఓట్, డెఫినెట్లీ దే విల్ షో యూ ద లెసన్. సో ప్రభుత్వం ఎలా ఎవరితో కలిసి ఏర్పాటు చేస్తారు అనుకుంటున్నారు విజయ్? వెయిట్ అండ్ సీ. తొందరపడలేదు. మాకు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. అతను తెలుగు కలవాడైతే మైనార్టీలో ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు బాగా నడవాలనుకుంటే, అప్పుల పాలైనటువంటి తమిళ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే కేంద్రంతో సఖ్యత లేకపోతే ఎట్లా నడుస్తుంది? పెట్టుకుంటాడని మేము అనుకుంటున్నాం, ఆయన ఇష్టం, అది ఆయన విఘ్నత. ఓకే. సో నడవాలి, అన్ని సక్రమంగా ఉండాలి, బడ్జెట్లు రావాలి, ఇవన్నీ అంటే అనివార్య పరిస్థితి ఏమైనా ఉందా? కేంద్రంతో సఖ్యత ఉండాలి, లేకుంటే బీజేపీతో పొత్తుండాలి అనేది ఏమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణని పాలిస్తుంది, కర్ణాటకని పాలిస్తుంది, ఇస్తలేమా డబ్బులు? ఇస్తలేమంటున్నా. కొత్తగా వచ్చినావు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఎలా పాలించాలో తెలియదు, కాబట్టి అనుభవం ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసిపోతే మీ పార్టీకి బాగుంటుంది అనేది నేను చెప్తా ఉన్నాను. ఇద్దరిని కాంగ్రెస్నికి వెళ్ళి, ముగ్గురిని ఇంకో దగ్గరికి వెళ్ళి, ఇంకో ఇద్దరిని ఇంకో దగ్గరికి వెళ్ళి ఇచ్చి, వచ్చినోనికల్లా మంత్రి పదవి ఇచ్చి ఈ సంతుష్టీకరణ రాజకీయాలు ఎన్ని రోజులు చేయగలుగుతాడు కొత్త ముఖ్యమంత్రి? రాజకీయాలకు కొత్తగా వచ్చిన ఆయన చేయలేడు అంటున్నా. అందుకని ఇఫ్ యూఆర్ సో మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్ యూ కెన్ డెఫినెట్లీ హ్యాండిల్ ఇట్. బట్ ద సిచ్యువేషన్ ఈజ్ కిచిడీ తయారు చేసుకున్నారు అనుకోండి, ప్రతి ఒక్కరు బెదిరిస్తాడు, నాకు ఇది చేయి, నాకు ఇది చేయి, నాకు ఇది చేయి అని. చేయలేనప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయి. అది ఉండొద్దని విజయ్కి నేను చెప్పదలుచుకున్నాను. సో డిఎంకేనేమో పొలిటికల్ గా డిస్టెన్స్ అనేది ఉంటుంది, ఏఐడిఎంకేతో ఏమో ఇంటెలెక్చువల్ గా ఉండేటువంటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయని విజయ్ తన క్యాంపెయినింగ్ లో చెప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు కాకుండా ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే వచ్చి మేము ఫామ్ చేస్తామని రెడీగా ఉన్నారు, వి కంగ్రాచులేట్ హిమ్, వి బ్లెస్ హిమ్. బాగా నడపాలని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, మంచిగా ముందుకు పోవాలని, 5 సంవత్సరాలు తమిళనాడుకి ఒక కొత్త శకాన్ని ఆరంభించాలని నేను విజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆయన ఎవరిని కలుస్తాడు, ఎవరితో పోతాడు, ఎవరిని కలుపుకుంటాడు, ఏం చేస్తాడు అనేది వెయిట్ అండ్ సీ. మళ్ళీ మనం ఎందుకు తొందరపడాలి? ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చినారు, వారు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు అనేది వీళ్ళు వెయిట్ అండ్ సీ. సో గవర్నర్ ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు, అది వస్తేనే నేను మీకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అన్నట్టుగా. ఏ గవర్నర్ అయినా అదే చేస్తారు కదా. ఏ గవర్నర్ అయినా నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నా అన్నప్పుడు, మైనార్టీలో ఉన్నప్పుడు మీ నెంబర్ ఏంది అని అడుగుతారు కదా. అదే అడిగారు గవర్నర్, రాజ్యాంగబద్ధంగానే అడిగినారు, దాంట్లో తప్పేముంటుంది. సో ఇప్పుడు తమిళనాడులోనేమో సీట్లు మీరు తగ్గించుకున్నారు, తగ్గిపోయాయి. అక్కడ కేరళ చూస్తేనేమో వెరీ ఫస్ట్ టైం కనిపిస్తోంది, అక్కడ 3 ఎమ్మెల్యేలు గెలిచారు. ఏళ్ల తరబడి పోరాటం అనేది అక్కడ కూడా జరిగింది. గతంలో ఎలాగైతే వెస్ట్ బెంగాల్లో జరిగిందో అంత ఫోకస్ ఆర్ఎస్ఎస్ కూడా కేరళ మీద పెట్టింది. సో 3టితో స్టార్ట్ అయింది అంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు అక్కడ కూడా కాషాయ జెండా రావడానికి? 2011లో వెస్ట్ బెంగాల్లో మాకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 3. అవును. 2016కి వచ్చేసరికి 76కి వచ్చినాం. 2026కి వచ్చేసరికి 2/3 మెజార్టీ గెలిచినాం. సో ఇంకో 15 ఏళ్ళ వెస్ట్ బెంగాల్కి ఇంత టైం పట్టింది బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేట్. 294 ఎమ్మెల్యే సీట్లు. ఈడున్నాయి ఎన్ని కేరళలో?
కాబట్టి ఇట్ మే టేక్ అనదర్ 5 years. కాంగ్రెస్ 5 సంవత్సరాల పాలన తర్వాత కేరళలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ వస్తుందని విశ్వాసం ఉంది నాకు. ఓకే, సో దానికి తగ్గట్టుగా స్ట్రాటజీలు ఇవన్నీ కూడా ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి తిరువనంతపురం మున్సిపాలిటీ గెలిచినాం కదా, మేము మేయర్ గెలిచినాం కదా. అంత గొప్ప మున్సిపాలిటీ కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న రోజు అక్కడ మేయర్ గెలిచినాం మేము. అబ్జల్యూట్ మెజార్టీతో మేయర్ గెలిచి వచ్చినాం. మీరు అర్థం చేసుకోండి, కేరళ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. కేరళలో ఏం జరిగింది, ఇండి కూటమిలో ఉన్న ఒక పార్టీ ఇంకో పార్టీని ఒడగొట్టుకుంది. మాకేం సంబంధం అక్కడ? మేము ఎదగడం మొదలు పెట్టినాం, తిరువనంతపురం మేయర్ అయినాం, ఇలా 3 ఎమ్మెల్యేలు అయినరు, ఒక ఎంపీ గెలిచిండ్రు, గెలిచిన ఎంపీ గారు కేంద్ర మంత్రి అయినారు. సో మేము ఇంతింత ఒటుడింత అన్నట్టు ఎదుగుతున్నాం. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ ని దించి, కాంగ్రెస్ పాలన కాదని ప్రజలు మా వైపు వస్తారనేది మాకుండే విశ్వాసం. సో ఎలక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే బీజేపీ ఫోకస్ పెడుతోంది అనే మాట కాదంటారా? కవిత గారు, ఇప్పుడు అవసరం లేని దగ్గర ప్రయత్నం చేసి ఏముంటుంది చెప్పండి. ప్రజలు ఉన్నారు, కావాల్సిన వాళ్ళు, మన దేశం ప్రజల కోసం పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది, ప్రజల కోసం పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది. ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రజల అవకాశం ఇచ్చిన ప్రభుత్వం పనిచేస్తుంది 100%. కేంద్రం తన వంతు వాటగా తను సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కదా. వెస్ట్ బెంగాల్కి చేయలేదా, తెలంగాణకి చేస్తలేమా, కర్ణాటకకి చేస్తలేమా? ఏం చెప్పినారు నీతి ఆయోగ్ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు? టీమిండియా కెప్టెన్ గా నేను, సభ్యులుగా ప్లేయర్ గా మీరందరూ కలిసి ఆడితేనే ఈ దేశం సమిష్టిగా సమానమైనటువంటి రీతి లోపల డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పిండ్రు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఎదురుగున్నోళ్ళు కట్టుబడి లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు తెలంగాణకి చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మోదీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అంటే వివక్ష అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విభజన గురించి ఆయనే మాట్లాడారు, విషం చిమ్మారు. అదే మాట ఇప్పటికీ స్టిల్ బీజేపీ కంటిన్యూ చేస్తోంది. తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలు ఎవరంటున్నారు? ఇప్పుడు వినిపిస్తోంది. తెలంగాణ అంతా బీఆర్ఎస్ అదే మాట అంది, కాంగ్రెస్ అదే మాట అంటుంది, అండ్ వివక్ష చూపిస్తోంది అనేది. ఇప్పటిదాకా మోదీ రాలేదు, ఈసారి వస్తే 3rd టైం అవుతుంది, ఈ 3rd టర్మ్ లో వెరీ ఫస్ట్ టైం కూడా అవుతుంది అనేది. సో పిలిచింది ఎప్పుడు? రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచింది ఎప్పుడు? మేము రాంది ఎప్పుడు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? తుమ్మల నాగేశ్వరరావు ఇదే మాట అన్నాడు. గతంలో ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు, కేంద్రం వివక్ష చూపించింది. ఇప్పుడు కూడా పంట కొనుగోలుకి సంబంధించి కేంద్రం అస్సలు సహకరించట్లేదు, కుట్రపూరితంగా ఉంది, మేం కొంటున్నాం. ఎప్పుడు వస్తారో చర్చకు అడుగుంది. గణాంకాలు తీసుకొని ఎప్పుడు చర్చకు వస్తాడో చెప్పుకోండి. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు బాగా డబ్బులు ఫీడింగ్ ఇస్తున్నారు కాబట్టి మీడియా వాళ్ళు చెప్పిందే రాస్తే చూపెడుతుంది. ఏ లెక్కలు తీసుకొని వస్తాడో రమ్మని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్న వడ్లేన్ని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన యూరియా ఎంత, ఇలా మేమిస్తున్న యూరియా ఎంత, ఒకసారి నేను వస్తా లెక్కలోకి. ఏడికి వస్తారో అడుగున్నాయని. ఏ సంవత్సరం లెక్కలు తీసుకొని వస్తారో రమ్మని ఉండ్రి. అన్ని బట్టగలిసి మీ దేశం బట్టేబాజు మాటలు తప్ప ఒక్కటి కూడా వాస్తవాలు లేవు. మేము కొనకపోతే వడ్లు ఎవరు కొన్నారు? మీరు కొన్నారా? ఎవరు కొంటారు? సంచి మాది, సుతిలు మాది, దబ్బనం మాది, ఐకేపీ సెంటర్లు ఇచ్చే కమిషన్ మాది. ఏమిస్తారు మీరు? ఏం కొన్నారు మీరు? 1,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం మేము. ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు మక్కలు, జొన్నలు ఇవన్నీ కూడా బర్డెన్ అవుతుంది. మీరెందుకు అంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మీకు చేత కాకపోతే చెప్పురు, మేము ఏం చేస్తలేమని. అన్ని మేమే చేస్తాం. ఇప్పుడు మార్క్ఫెడ్ మేము ఇంత సేకరిస్తాం ఒక్కొక్క రాష్ట్రం నుంచి అని చెప్పింది. మార్క్ఫెడ్ సేకరించిన తర్వాత మిగిలింది ఎవరు కొనుక్కోవాలి? మరి రాష్ట్రం ఎందుకు కొంటున్నాం? అన్ని మేము వడ్లు మొత్తం మేమే కొనుక్కపోయినాం. మీరెందుకు? ఇంకా రేషన్ బియ్యం కూడా మేమే పంపిస్తున్నాం వాడికి. మీరు ఎందుకు కొంటున్నా? మేము ఇచ్చిన కమిషన్ వాళ్ళకి ఇయ్యరు, ఐకేపీ సెంటర్లకి. మేము ఇచ్చిన కమిషన్ రైస్ మిల్ వాళ్ళకి ఇయ్యరు. మీరు మేము ఇచ్చిన సూది దబ్బునం పైసలు కూడా మీరు కనీసం గ్రౌండ్కి ఇయ్యరు, మార్కెట్ కమిటీలకి ఇయ్యరు. మీరు మా గురించి ఏం మాట్లాడతారు? మీరు ఏం కొన్నారు చెప్పుండ్రి. మీరు ఎన్ని క్వింటాలు కొన్నారు, మేము ఎన్ని క్వింటాలు కొన్నాని చెప్తాం. రండి లెక్క తీసుకొని రండి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ని పెంచే ప్రయత్నాలే జరుగుతున్నాయి, లేకపోతే ఉన్నటువంటి లెక్కల్ని ఎందుకు బయటికి రావడం? ఎవరు చేస్తారు? చెప్పమనండి వాళ్ళని. లెక్క చెప్పాల్సింది ఎవరు? ఆరోపణ చేస్తున్నారు, లెక్క చెప్పాలి. 2004లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు యూపీఏ హయాంలో మీరు తెలంగాణ లేదా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన యూరియా ఎంత, ఇయర్లు ఇస్తున్న యూరియా ఎంత, ఆ రోజు మీరు సబ్సిడీ ఎంత ఇచ్చారు, ఈ రోజు మేము ఎంత ఇస్తున్నాం చెప్పమని అడుగుతాం. మళ్ళీ మీరు అడుగురు ఎప్పుడన్నా? కదా అడగరు మీరు. వాళ్ళు ఏం చెప్తే అదే రాసుకోవాలి. వాళ్ళు మోడీని తిడితే మీకు ఫ్యాషన్, మోడీని తిడితే రాసుకోవడం, బీజేపీని తిడితే రాసుకోవడం. ఒకవేళ మోదీని తిడుతున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు అంటే అంతే వాయిస్ లో బీజేపీ తరఫున వస్తోందా? ఇప్పుడు తేజస్వి సూర్య అలాంటి మాటని అక్కడ అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి అనేది, అప్పుడు డిఫెండ్ చేయాల్సినటువంటి ఎంపీలు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మీరు చెప్పినట్టు నాటకం ఆడడానికి మేము లేము. ఓకేనా? ఒక ఓటు 2 రాష్ట్రాల్లోని కాకినాడలో తీర్మానం చేసింది 1998లో భారతీయ జనతా పార్టీ.
ఆ రోజు మీరు ఎవరు జై తెలంగాణ అనే స్పృహ లేని వాళ్ళు మీరంతా. మీకు తెలంగాణ అంటే తెలియదు ఆ రోజు. ఈ చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన వర్గంలో మంత్రి పదవి రాలేదని బయటకు వచ్చినోడు. అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మేము బేషరతుగా మద్దతు ఇవ్వకపోతే పార్లమెంట్లో మీకు బిల్లు ఎక్కడిది? 2 ఎంపీలు లేని మీరు లోక్సభలో పాస్ అయినాక రాజ్యసభలో పాస్ చేయించమని ఇదే చంద్రశేఖరరావు అదే విజయశాంతి గారు వచ్చి మా ఇంట్లోనే కదా, రాజ్నాథ్ సింగ్ గారి ఇంట్లోనే కదా కూర్చొని బతిలాడుకున్నది. ఓటు దాటినాక ఒకటి, ఓటు దాటే కంటే ముందు ఇంకోటి, ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా కవిత గారు? బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చిందా? తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఉస్మానియా యూనివర్సిటీ కాడికి వచ్చే స్పృహ లేదు ఒక్క కాంగ్రెస్ వానికి, ఒక్క టీఆర్ఎస్ వానికి. సుష్మా స్వరాజ్ వచ్చి చెప్పిపోయింది, ఆత్మహత్యలు చేసుకోకుండ్రి, మేము ఉంటాం, మీకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెడతామని చెప్పింది. సాధించి పెట్టినాం కదా మేము. మా పాత్రను తక్కువ చేసే కుట్ర మీకెందుకు అంటున్నా. పాకిస్తాన్ తో పోలికని తీసుకోవడం, ప్రతిసారి తెలంగాణ విభజన అనగానే అనాల్సినటువంటి అప్పుడు ఉన్నటువంటి మీకు ఉండాల్సినటువంటి అవగాహన మీకు లేకపోతే మేమేం చేస్తాం? పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి, పార్లమెంట్ నడిపే విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే ఎదవల్లారా మీకు పార్లమెంట్ నడపడం రాదు, మీలాగా మేము తలుపులేసి తన్ని పెప్పర్ స్ప్రేలు కొట్టి సొంత పార్టీ వాళ్ళతో తన్నుకొని మేము చెయ్యంరా బాబు, ప్రొసీజర్ని ఫాలో అవుతాము, ఈ దేశ విభజన జరిగిన రోజు కూడా అట్లా జరగలేదు, మీరు అంత థర్డ్ రేట్ ఫెలోస్ మీ పద్ధతి అని చెప్పిండు. దాన్ని మీరు తీసుకొని వచ్చి పాకిస్తాన్ తోటి కూల్చారు. ఏది పడుతుంది మీరు మాట్లాడుతుంటారు. ఆవేశంగా ఎవడో అరుస్తున్నప్పుడు వారు అన్నారు, వారు తెల్లారి దానికి వివరణ ఇచ్చుకున్నారు, నేను ఆ ఉద్దేశం అది కాదని చెప్పారు. దానికి తెలుగు మీడియాకి, చచ్చిపోయిన టీఆర్ఎస్కి ఏదో బూస్ట్ లాగా, చచ్చిపోయింది అది ఆల్రెడీ, చచ్చిపోయిన పాముకి నువ్వు ఎన్ని పాలు పోసినా తాగదు కవిత. అది ఆ చచ్చిపోయిన టీఆర్ఎస్ లేకపోతేందుకు వాళ్ళు ఎదవలు సెంటిమెంట్ కోసం ఏడుస్తారు. అరే నీ క్యాబినెట్ లో ఎవడన్నా ఒకడు జై తెలంగాణ అన్నోడు ఉన్నాడురా? ఎప్పుడు? మొదటి క్యాబినెట్ లో, రెండో క్యాబినెట్ లో ఎవడున్నాడు రా? చంద్రశేఖరరావు గారి క్యాబినెట్ లో జై తెలంగాణ అన్న మేమందరం రోడ్ల మీద అన్నాం. మమ్మల్ని కట్టెపెట్టుకొని కొట్టిన దానం నాగేందర్ నల్లద్దాలు పెట్టుకొని మీ టీఆర్ఎస్ కండువా కప్పుకొని సిగ్గు లేకుండా మీ పక్కన కూర్చుంటాడు. ఇలా మీరు ఓడిపోతే మళ్ళీ అదే నల్లద్దాలు పెట్టుకొని పోయి అవతల కాంగ్రెస్ కండువా వేసుకొని మీ మీదనే పోటీ చేస్తాడు. మీరు మనుషులేనా అసలు? మీరు టికెట్లు ఎవరికి ఇచ్చిర్రు? మీరు మంత్రి పదవి ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? ఎవరైనా ఒక్కడు జై తెలంగాణ అన్నోడు ఉన్నాడు ఆ క్యాబినెట్ లో? చదువు పేర్లు, చదువు అంటున్న పేర్లు అప్పుడున్న వాళ్ళు అందరూ అప్పుడు లేడు. ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరు కడియం శ్రీహరి, ఎవరు వీళ్ళంతా? ఎవరు తాటికొండ రాజయ్య, ఎవరు? కాంగ్రెస్లోకి వెళ్ళి రిజైన్ చేసి కొద్ది రోజుల ముందు జాయిన్ అయిన ఆయన కదా. జై తెలంగాణ అన్న వాళ్ళు ఒక్కరిని తీసుకొచ్చింది చూపెట్టుర్రి, ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చింది చెప్పుర్రి. తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడు. అయినాడన తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే తెలుగుదేశం కండువా వేసుకొని హైదరాబాద్లో తిరగనీయ నిన్ను తంత అని చెప్పిండు. కడియం శ్రీహరి అంటాడు, వాడు నా కాలిగోటికి సరిపోడు అన్నాడు స్టేషన్ కన్పూర్కు ఉప ఎన్నిక జరుగుతుంటే. ఎర్రబెల్లి దయాకరావు ఏమన్నాడు చంద్రశేఖరరావుని ఉద్దేశించి? మీకు సిగ్గు లేకపోతే తెలంగాణ సమాజాన్ని తీసుకొస్తే ఎట్లా? ఎవడు మీ క్యాబినెట్లో ఒక్కడన్నా జై తెలంగాణ అన్నోడు ఉన్నాడా? అని తెలంగాణ అంటే అర్థం తెలిసినోడు ఉన్నాడా? ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? తుమ్మల నాగేశ్వరరావు జై తెలంగాణ అన్నాడా? కడియం శ్రీహరి జై తెలంగాణ అన్నాడా? ఎవరన్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడా? మంత్రి మల్లారెడ్డి జై తెలంగాణ అన్నాడా? జోకర్ గాళ్ళని, బఫూన్ గాళ్ళని పైసలు తీసుకొని ఇష్టారాజ్యంగా అమ్ముకున్న వాళ్ళు మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? మీరు మీ కడుపు నొత్తే మేమందరం తెలంగాణ అనాలా? శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ తెలియలేను నువ్వు మాట్లాడతావా జై తెలంగాణ గురించి? నీదో పార్టీ, నీదో సిద్ధాంతం, నువ్వు ఒక లెక్క మాట్లాడతావు. ఎన్ని రాజ్యసభలు అమ్ముకున్నావు? ఎవడు? జోగినిపల్లి సంతోష్ ఎందుకు ఇస్తావు రాజ్యసభ? ఎవడు? హెట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి తెలంగాణకి ఆయనకి ఏం సంబంధం? ఎవరు అంటూ నీ దొంగలంతా? ఎవరు? కేశవరావు ఎవడు? సార్లు ఎట్లా రెన్యువల్ అవుతుంది టీఆర్ఎస్? ఎవరు అంటున్నారు వీళ్ళంతా? ఎవరికి ఇచ్చిన మేయరు? ఎవరు? విజయలక్ష్మి రెడ్డి జై తెలంగాణ అని తిరిగిందా? మీరేమో ఒక్క మా ఎంపీ గారు దానికి వివరణ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ తోటి పోల్చిరు. జై తెలంగాణ అంటే తన్నినోళ్ళకి ఇచ్చిరు మంత్రి పదవులు. ఆయన మాట్లాడుతున్నప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళెవరూ అడ్డు చెప్పలేదు, ఓన్లీ కాంగ్రెస్కి చెందినటువంటి ఒక 2 మాత్రమే అడ్డు చెప్పారు, ఆ పని కూడా చెయ్యలేదు అనే మాట కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ మా వాళ్ళు ఉంటే మేము వాయిస్ వినిపించేవాళ్ళం, మా వాళ్ళు లేని లోటు తెలిసింది ఈ రోజు అనే మాట. రఘునందన్ రావు కంటే ఎక్కువ ఎవడరా జై తెలంగాణ అన్నది? ఎన్నడూ కేటీఆర్ నువ్వు తెలంగాణకి? మేము 2001లో జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళం. మీ అయ్యే పార్టీ పెడితే అది గెలవది సావదని చెప్పి అమెరికాలో ఉద్యోగం చేసుకున్నావు నువ్వు నీ చెల్లె. తమాషా చేస్తారు. అయ్య వారసత్వంకి వెళ్ళొచ్చి ఇలా తమాషాలు చేసుకుంటా నాలాంటి వాళ్ళని చంపి నువ్వు మా జై తెలంగాణ అన్నోని. ఎన్నడొచ్చినావు నువ్వు తెలంగాణకి? మేము కదా జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళు 2001లో ఉన్న వాళ్ళం. ఎవరిని 2001 నుంచి ఉన్న వాళ్ళని కాపాడింది? మీ వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు మీ వాళ్ళు? ఎట్లొస్తారో చూస్తాం మేము, ఏడికి వస్తారో కూడా చూస్తాం మేము. మీ వాళ్ళు ఏంది? మీ వాళ్ళు మీరంతా పైసలు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు. ఇంకా మీకు తెలంగాణ హక్కు, దాని గురించి తెలంగాణ మాది. ఏడబుట్టినావు నువ్వు, ఏడబెరిగినావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు?
మేము కదా జై తెలంగాణ వాళ్ళం. చచ్చిపోయిన 1200 కుటుంబాలకు ఏం చేసింది నీ కుటుంబం? నీ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్ళల్లో? వీళ్ళట జై తెలంగాణ అనట. ఏం జై తెలంగాణ? ఏమైనా వద్దన్నాడు కదా జై తెలంగాణ అనే పేరు తీసి పారేసి బీఆర్ఎస్ అని పెట్టి దేశం అంతా తిరిగిరు కదా. నీ తలతిక మాటలు మాట్లాడి తలతిక దేశాలు వేసుకోవద్దు అట్లా. లిమిట్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. ఓకే, అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమన్నారు. వాళ్ళు రమ్మన్నూరు ఎవడో మాట్లాడేటోడు ఏం చేసిరు వాళ్ళు తెలంగాణకి నేను మాట్లాడతా. రమ్మన్నూరు అంటున్నా ఒక్కనికన్నా జై తెలంగాణ అనొస్తుందా? తెలంగాణలో ఉన్న జిల్లాలేందో చెప్పొస్తుందా వాళ్ళకి? ఏం చెప్పొస్తుంది వాళ్ళకి? ఏం అవగాహన ఉంది వాళ్ళకి తెలంగాణ మీద? 100 కోట్లు ఇచ్చుకుంటే మంత్రి పదవులు కొనుక్కున్న, దొంగలకు సద్దులు కట్టి దొంగలకు రాజ్యసభలు అమ్ముకున్న టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఒక్కరోజు తెలంగాణ కోసం పనిచేయని టీఆర్ఎస్ నాయకులు వీళ్ళు వచ్చి మాకు చెప్తారా ఈ రోజు? ఏడుంది మీ దగ్గర నీతి? ఏడుంది మీ దగ్గర సిద్ధాంతం? రండి నేను అడుగుతా, మీ ఎమ్మెల్యేలు ఎవరు? మీ ఎమ్మెల్సీలు ఎవరు? మీ రాజ్యసభ సభ్యులు ఎవరు? ఎవరికి ఎంత అమ్మీరు? ఎన్ని మీ ఆస్తులు ఎన్ని? ఇవి మాట్లాడితే కడుపు నొస్తుంది, మీకు నొస్తుంది, వాళ్ళకి నొస్తుంది. ఏం చేయమంటారు? ఇదే మాటలు కవిత కూడా అంటుంది. అందుకే తెలంగాణ రక్షణ సేన అనే మాట టీఆర్ఎస్ నాకే రాసి పెట్టుంది అని ఉంది. కొత్త పార్టీ, పాత పేరు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకట్లా? అది వాళ్ళు చూసుకుంటున్నారు. ఆస్తి పంపకం, అది అన్న చెల్లెళ్ళ పంపకం, రాజకీయ వారసత్వం పంపకం, అయ్యే తర్వాత నాకే ముఖ్యమంత్రి కావాలనేది చెల్లె పదవి, చెల్లె ఆశ. ఆమె చెప్తానే ఉంది ఇవాళ కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి అవుతా అని. పదవుల కోసం కొట్లాడేటోళ్ళు వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కాదు. అందుకనే వాళ్ళ గురించి మనం మాట్లాడదు. నువ్వెందుకు తీసుకున్నావు ఎమ్మెల్సీ పదవి? శంకరమ్మకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేని జ్ఞానం ఏమైంది చెల్లెకి? ఎంపీ ఓడిపోగానే అర్జెంటుగా వచ్చి అడ్డదారి లోపల ఎందుకు ఎమ్మెల్సీకి వచ్చినావు? నాయన తప్పు చేస్తున్నాం మరి మనం శంకరమ్మకి ఇవ్వాలని ఎందుకు చెప్పలే? ఇవాళ నీకు బహుజనవాదం, బీసీవాదం, మహిళావాదం ఇవన్నీ ఎందుకు ఆదుకొస్తున్నాయి చెల్లె? పాంచజన్యం ఏంటి అవన్నీ? ఎవడో రాసిస్తే మంచి కనబడుతున్నాయి కాబట్టి మాట్లాడుకుంటూ పోతుంటారు. జనం 2 సార్లు చెప్పారు బుద్ధి, అయినా మీకు బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తారు? సో కొత్తగా వచ్చినటువంటి పార్టీ మీకేం పోటీ అనిపించట్లేదా? తను ఇప్పుడు కవితక్క కాదు, కవితమ్మ లాగా అమ్మ పిల్లల గురించి ఏం ఆలోచించాలో, ఏం చేయాలో అవన్నీ నేను చేస్తాను అని చెప్తోంది. 3 పూటలు బిర్యానీ తిన్నాడు వచ్చి నీకు రేపు భోజనం పెడతా అన్నట్టున్నది. నాకు ఇప్పుడు ఆకలి అవుతుందిరా అంటే రేపు భోజనం పెడతా అని చెప్తున్నారు వీళ్ళంతా. ఇయ్యాలటి భోజనం గురించి మాట్లాడుండ్రి. 10 ఏళ్ళు పూల విగ్రహం పెట్టకపోతే నువ్వు ఏం చేసినావు? మీ నాయనతో ఎన్నిసార్లు కొట్లాడినావు చెప్పు? అసెంబ్లీలో పూల విగ్రహం పెట్టాలని ఇయ్యాల తిరుగుతుంది ఈమె. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? పూల విగ్రహం పెట్టాలనే ఆలోచన మీ నాయనకు నీకు ఎందుకు రాలేదు? ఇయ్యలేం సామాజిక తెలంగాణ, ఇయ్యలేం బహుజన తెలంగాణ, నీ కొలువుతే సామాజిక తెలంగాణ. ఎందుకు శంకరమ్మకి ఎందుకు ఇయ్యలే ఎమ్మెల్సీ? ఎవరు? సురేష్ రెడ్డి ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్పీకర్గా వ్యవహరించి 4 సంవత్సరాల 9 నెలలు సాగదీసి ఆ పిటిషన్లని 1 రోజులైతే అసెంబ్లీ అయిపోతుందనగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన కేఆర్ సురేష్ రెడ్డి గారు ఇలా మీ పార్టీ తరఫుకెళ్ళి రాజ్యసభ సభ్యుడు అవుతాడు. అవునా? కె కేశవరావు గారికి 2 సార్లు ఇస్తావు రాజ్యసభ. నీకు పొద్దుగల టైంకు గోళీలు వేసే జోగినిపల్లి సంతోష్ అనేటువంటి రాజ్యసభ ఇస్తావు. పట్టపగలు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని చచ్చిపోతూ దవాఖానలో మేమందరం పోతే అన్న నేను చచ్చిపోతున్నా నాకు తెలుస్తుంది, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడు అని మాట్లాడిన శ్రీకాంతాచారి తల్లికి కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కాదు వీళ్ళకి. వీళ్ళు వచ్చి శుద్ధులు చెప్తారు ఇలా మాకు బీజేపీలకు అర్హత లేదు, మీకుందా అర్హత? అసలు మీరు ఎవరు అంటున్నారు? తెలంగాణ పేరు మీద పత్తు దోసుకున్న వాళ్ళు, మీరు వ్యాపారం చేసిన వాళ్ళు. యూ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ స్టాండ్ ఆర్ మోరల్ స్టాండ్ టు స్పీక్ సంథింగ్ అగెన్స్ట్ తెలంగాణ. అందుకేనా నెక్స్ట్ మేమే వస్తాం, బీఆర్ఎస్ ని రానివ్వము, ఎంపీలు ఎట్లా వస్తారో చూస్తారు అన్నది? నేను మళ్ళీ చెప్తాను మీకు, టీఆర్ఎస్ వద్దనుకున్నది వాళ్ళు, దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్నది వాళ్ళు. దానికి ప్రజలు ఇచ్చిన రెస్పాన్స్ సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీప్ ఇచ్చి ఇక వద్దురా బాబు మీ 10 ఏళ్ళు బాగా దోసుకున్నారని రెస్ట్ ఇచ్చిండ్రు. ఏమన్నా జనంలోకి వచ్చిండా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత? జగిత్యాల్లో ఉన్న మాట ఎప్పుడన్నా జనాన్ని కలిసిరా? జమ చేసుకున్న జనానికి వచ్చి మైక్ నాది నేను చెప్పిన మీడియాకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కాబట్టి అన్నిట్లో లైవ్ వస్తుంది కాబట్టి మాట్లాడిపోయినాక అంతే. ఏముంది అందులో అంటున్నా? నువ్వు ఎన్నో జనాన్ని కలిసినావు అంటున్నా ఓడిపోయినాక. నీకు వచ్చి చెప్పిన జనమే వాడు. నీ ఫామ్ హౌస్ గేట్లు ఎవరికి తెరుచుకుంటున్నాయి? ఏ జనానికి తెరుచుకుంటున్నాయి చెప్పు? నువ్వు ఏ జనంతో మాట్లాడినావు? నీకు భజన వేసేటోళ్ళతోటే కదా. కనీసం ఫామ్ హౌస్లో పనిచేసేటోళ్ళని అడిగినా చెప్తారు. నువ్వు 10 ఏళ్ళు ఏం తప్పులు చేసినావు వాళ్ళు చెప్తారు కదా పొలంలో పనిచేసేటోళ్ళు. ఏ జనం మాట్లాడిరు కేసీఆర్ తోటి? మీరు మాట్లాడిరా? ఓడిపోయినాక మీకు కలిసిండా కేసీఆర్ అంటే? ఆయన 2.5 ఏళ్ళు అయింది. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అనేట ఆయన గజవల్ ఏదన్నా ఊరికి వచ్చిందా? ప్రజల్ని కలిసిందా? మామకు మంచిగా లేదు నల్లుడు 10 బస్సులు పెట్టి అందరిని నొలుకుపోయి వరుస కాలు మొక్కించి మీడియాని మేనేజ్ చేసి అవే ఈవెంట్ చూపించారు తప్ప ఓడిపోయినాక మీరు జనాన్ని వచ్చి కలిసిందన్నాడు అంటున్నా. ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్కి అవకాశం ఎందుకు ఇస్తారు? ఏమున్నదని ఇస్తారు? మీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి. కాళేశ్వరంలో అవినీతి చేసిరు అంటుంది, నీ పక్కన గుంట నక్కలు ఉన్నాయో అన్నారు, దానికి సమాధానం చెప్పుర్రి. కేటీఆర్ వాడేవానికి ఏం తెలియదని చెప్పి గంజిలి ఏం తీసినట్టు తీసి పారేసింది, దానికి సమాధానం చెప్పు. నన్నెందుకు అడుగుతారు? నన్నెందుకు నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు మీరు?
చెల్లె తిట్టిన తిట్లకు సమాధానం అన్నం చెప్పమనుండ్రి, అయ్యని చెప్పమనుండ్రి. అసలు నువ్వు మనిషివే కాదు మర మనిషివే అని చెప్పింది. ఇక అంతకంటే దారుణంగా ఇంకేం పాడవుతుంది? అది తండ్రిని అనలేదు, ఒక పార్టీ అధ్యక్షుడిని అన్నాను అనే మాట కూడా తనే సమర్థించుకోవడానికి నేను కూడా సమర్థించుకుంటాను. రేపు మళ్ళీ మీరు వచ్చి అడిగితే నేను కూడా బాగా సమర్థించుకోగలుగుతాను. సమర్థించుకోవడం వేరు, వాస్తవాలు వేరు. మెకానికల్ లైఫ్ కాకపోతే కేసీఆర్ గారు లైఫ్ ఏంది? నేను అదే అడుగుతున్నా. జనాన్ని ఎప్పుడు కలుస్తారు కేసీఆర్ గారు అంటున్నా. జనాన్ని విడిచిపెట్టరు, ఎమ్మెల్యేలు ఎప్పుడు కలుస్తారు చెప్పురు, అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? 6 నెలలకు ఒకసారి సంతకం పట్టకపోతే సభ్యత్వం పోతుంది కాబట్టి, గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది కాబట్టి వచ్చి సంతకం పెట్టి సపరేకి వెళ్ళిపోతున్నారు. సభ నడిచినప్పుడు వచ్చింది ఎప్పుడు? ప్రతిపక్ష నాయకునిగా సమస్యల గురించి మాట్లాడింది ఎప్పుడు? బావ బొమ్మ వచ్చిందని బామ్మర్ది పోతాడు, పోతే బామ్మర్ది బొమ్మ వచ్చిందని బావ పోతారు. ఇద్దరి దగ్గర సంపాదించుకున్న పైసలు ఉన్నాయి కాబట్టి ఇంత మీడియాతో పెట్టి రాయించుకుంటుంటారు అంతే. అంతకుమించి వాళ్ళు చేసిన పోరాటాలు ఏంది, వాళ్ళు చేసిన ఉద్యమాలు ఏంది? ఇప్పుడు ప్రజలు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. 2.5 ఏళ్ళైంది, ఎందుకు ఓడించాము ఈ ప్రభుత్వం? మీకు చెప్పింది ఎవరన్నా ఉన్నారా కవిత గారు? కేసీఆర్ జగిత్యాల్లో అన్నారు. కేసీఆర్ గారు అవసరం కోసం 100 అబద్ధాలు ఆడతాడు, అధికారంలోకి రావడం కోసం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా? 10 ఏళ్ళలో చేసిండా అంటున్నా. 10 మంది దళితుల్ని మంత్రుల్ని చేసిండా? రాజాయని మంత్రి చేస్తే రాత్రి వీకేసిండు. ఏం చేసిండు సార్ దళితులకి? ఆయన అబద్ధాలు ఎవడన్నా ఆడతాడా? సచార కమిటీ నివేదికను అమలు చేస్తాం, చేసినవా? జనాభాలో సగం ఉన్నారు మహిళలు, ఒక్క మంత్రి పదవి ఇచ్చినావా నీ క్యాబినెట్లో? 2వ క్యాబినెట్లు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చినావు తప్ప నీతో జై తెలంగాణ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలే కదా నువ్వు. ఎవరు నీ మంత్రులు? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోరు. మా మీడియా మిత్రులు కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. జై తెలంగాణతో పాటుగా జై శ్రీరామ్ అనే నినాదాలు. జై శ్రీరామ్ అంటే డబ్బులు ఏమన్నా పైనుంచి ఊడిపడతాయా అనే మాట మంత్రి కొండా సురేఖ. జై తెలంగాణ అంటే ఊడిపడతాయా? జై సోనియా అంటే ఊడిపడతాయా? మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అని ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. అధికారంలో ఉన్నాం కదా ఏది పడితే అది మాట్లాడితే నేను జై శ్రీరామ్ అననీయా అన్నది ఎవరు? దీది. ఇవాళ ఏడున్నది దీది? ఇంకో 2 రోజుల తర్వాత ఏడుంటో చూడు అంటున్నా. ఏం చేస్తారు? ఏమవుతుంది? ఏమైతే చేస్తారు, మాజీ సీఎం అవుతుంది. మేము బర్తరఫ్ చేసేది ఏంది? గవర్నర్ బర్తరఫ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని మాజీ సీఎం చేయాల్సిన అవసరమే లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు, కొత్త అసెంబ్లీ నడుస్తూనే ఉంటుంది. అసెంబ్లీ డిజాల్వ్ అయినాక ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? ఇంకా ఆమె గురించి చేసేది నేను కాదు చేయాల్సింది, నేను కాదు మాట్లాడాల్సింది. అంటే చెప్పాలి సమాధానం. ఇప్పుడు అడుగుతారు, ఏ డాక్టర్ మీదనైతే అత్యాచారం చేస్తే నువ్వు కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదో ఆ తల్లి చెప్పింది. రేపు భవిష్యత్తులో మీరు నాకు అధికారం ఇస్తే జుట్టు బట్టి ఈడ్చుకొచ్చి కొడతా అసెంబ్లీలోంచి అని చెప్పింది. రేపు ఆమెకు సమాధానం చెప్పు అసెంబ్లీలో. బహుశా అందుకనే అనుకుంటా ప్రజలు అసెంబ్లీకి పోతే అట్లా కొడతారని ఉద్దేశం పోతే అది కూడా ఇవ్వలేదు ఆమెకు అవకాశం. పాపం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మేము బీజేపీలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ జనం ఓట్లేస్తే గెలిచిన వాళ్ళే మాట్లాడతారు. రేపు సమాధానం చెప్పు ఒక్కొక్క ప్రశ్నకి. జై శ్రీరామ్ అననీయవా? ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు జై శ్రీరామ్ ఇంటి ముందుకు వచ్చి గంట కొట్టి మరీ చెప్తాం. ఏం చేస్తాం? జై శ్రీరామ్ అంటే బీజేపీ ఆదుకుంటుందా లేకపోతే కేంద్రం ఆదుకుంటుందా ఏంటి అసలు? ఏంది? కొండా సురేఖకి ఏం కావాలి అంటున్నా. మోదీ వస్తున్నారు, మోదీ వచ్చి ఏమి ఇస్తారు? మాకేం చెప్తున్నాం కదా, డబ్బు రావట్లేదు. ఆమెకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ వరంగల్కి ఎయిర్పోర్ట్ మేమే ఇస్తున్నాం. ఆమెకు తెలియాలి. 2 గంటలు ఈడ్చుకుంటూ ఇటుకెళ్ళి వరంగల్ ఓడి పోతుంది అక్క. నీకు యాదికుంచుకో, వరంగల్ ఎయిర్పోర్ట్ మేము ఇస్తున్నాం అంటున్నా. ఎందుకు వేయలే మీ కాంగ్రెస్ 60 ఏళ్ళకోలే? వరంగల్కి ఎయిర్పోర్ట్ ఎందుకు వేయలే? మేము ఇస్తున్నాం ఇలా వరంగల్కి ఎయిర్పోర్టు. చాలాదా నీకు? వరంగల్కి టెక్స్టైల్ పార్క్ ఇస్తున్నాం 900 పైచీలు కోట్లు పెట్టి. ఇందిరమ్మ పేరు పెట్టుకుంటలేము మేమాడ, ప్రధానమంత్రి టెక్స్టైల్ పార్క్ అని పెట్టుకుంటున్నామాడ. ఇది మా పనితీరు. మీ పనితీరు ఏంది? అక్కడ నువ్వు రోజు పోతావు కదా, వెనకటికి నువ్వు పోతే ఎన్ని గంటలు పడుతున్నా వరంగల్కి, ఇలా పోతే ఎన్ని గంటలు పడుతుంది? ఆ రోడ్ ఎవరేసిర్రు? మోడీ ఇవ్వకపోతే ఎవరిచ్చిర్రు అంటున్నా. వరంగల్ని అమృత్ సిటీ కింద డెవలప్ చేస్తుంది ఎవరు? మేం కాదా? వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి పైసలు మాయి కావా? ఏం చెప్పమంటారు వాళ్ళకి? వాళ్ళకి తెలియక మాట్లాడతారా, తెలిసి మాట్లాడతారా? తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లుకుంటారు? మేము జై శ్రీరామ్ అనాల్సిన సందర్భంలో బరాబర్ అంటాం, పని చేయాల్సిన సందర్భంలో బరాబర్ పని చేస్తున్నాం. ఏం పని చేయలేదు చెప్పండి. నేను అడుగుతున్నాను, వరంగల్ అమృత్ సిటీ చేసినాం, మేము అధికారంలో లేము, మా ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, చేయలేదా? ఇలా హైదరాబాద్ నుంచి కొండా సురేఖ గారు బంజారా హిల్స్కి వెళ్ళి బయలుదేరి వరంగల్కి పోయే రోడ్డు మేము వేసినాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వేసిన రోడ్డు మీద పోతుంది అక్క. జై శ్రీరామన్లో వేసిరు మరి ఆడ రోడ్డు. రేపు వచ్చి ఓపెన్ చేసే టెక్స్టైల్ పార్క్ కూడా మేము ఇస్తున్న పైసలే. 4 రోజులకు ఓపెన్ అయ్యే ఎయిర్పోర్ట్కి కూడా పైసలు మేమే ఇస్తా ఉన్నాం. భూమి సేకరించడం చేత కాక మీరు 2 ఏళ్లకు లాపుతా ఉంటే మేము ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ముందుకు వస్తా ఉన్నాం.
ఈ అక్క కనబడకపోతే నేనేం చేస్తా? సో ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత ఓన్లీ కేవలం ఆ శంకుస్థాపనలు లేకుంటే ఓపెనింగ్స్ ఇవి మాత్రమే ఉంటాయా? కావాల్సినటువంటి నిధులు, వివక్ష, ఇప్పటిదాకా కొనుగోళ్లకు సంబంధించి, పంటకు సంబంధించి వీటన్నిటి కూడా ఉన్నటువంటివి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటాయా? నేను అదే చెప్తా ఉన్నా, ఆలోచన లేకుండా అర్థరహితంగా ఏది పడితే అది మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మరుగుతాయి, ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా స్పెసిఫిక్గా ఒక పిన్ పాయింటెడ్గా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఎస్ డెఫినెట్లీ వీఆర్ రెడీ టు ఆన్సర్, ఖచ్చితంగా ఆన్సర్ చెప్తుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే అటు టార్గెట్లు ఈర్గెట్లు పెద్ద పెద్ద పదాలు మీడియా ఎందుకు వాడుతుందో నాకు తెలియదు. ఇదే మాట బీజేపీ పేపర్లో రాసుకుంటారు మీరు. తెలంగాణ ట్విట్టర్ లో కూడా అరే మీరు అట్లా మాట్లాడొద్దు అట్లా కవిత గారు. పంచాయతీ ఎన్నిక దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా ప్రతి ఎన్నికను మేము అంతే గొప్ప కొట్లాడాలని చూస్తాము. తప్పేముంది అందులో? మీరు పోటీ చేస్తారు అనుకోరు, ఎంపీటీసీకో సర్పంచ్కో కౌన్సిలర్కో, ఓడిపోవాలని పోటీ చేస్తారా కవిత గారు? గెలవాలని పోటీ చేస్తారా, ఓడిపోవాలని పోటీ చేస్తారా? ఏదో టార్గెట్ పెట్టిరు ఇదే మాట తెలంగాణ బీజేపీ ట్విట్టర్ లో ట్వీట్ చేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, టార్గెట్ ప్రతి ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు గెలవాలని పోటీ చేస్తారు, దాన్ని టార్గెట్ ఏంది? ఓడిపోవాలని పోటీ చేస్తారా మీరు? సో ఇప్పుడు వరాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనే మాట టార్గెట్ ఎలక్షన్లు ఉన్నాయా? రాబోతున్నాయి. హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ కూడా కంప్లీట్ కాలేదు కదా, మీరు ఇట్లా ఎందుకు మాట్లాడతారు అంటున్నారు. మహిళా బిల్లు తీసుకొస్తే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెచ్చిరు అంటారు. ఈ సంవత్సరం తెస్తే తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి అంటారు. నెక్స్ట్ ఇయర్ తెచ్చినాం అనుకోరు, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెచ్చినామని చెప్తారు. ఒక మాట అడిగితే మా జర్నలిస్ట్ మిత్రులకు అవగాహన పరీక్ష కోసం 2004 నుంచి 14 దాకా లేదా 2014 నుంచి 24 దాకా ఏ సంవత్సరం ఉన్నా ఒక్క సంవత్సరం ఈ దేశంలో ఎన్నికలు జరగలే పలానా రాష్ట్రానికని ఒక సంవత్సరం చెప్పుంది. అలా ఎప్పుడు ఉండదు కదా. మరి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బిల్లు పెట్టినప్పుడు అలా ఎన్నికల కోసం పెట్టామని ఎట్లా మాట్లాడతారు? మరి మేము వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా ఎన్నికలు జరిగిన సంవత్సరం చెప్పుంది. బిల్లు పెట్టగానే ఎన్నికలు ఉన్నాయని పెట్టిన అంటారు, అందుకనే జమిలీ బిల్లు పెడతాం జరావురి. ఒకటేసారి ఎన్నికలు పెడతాం, అప్పుడు మీరు ఏం మాట్లాడతారో వింటాం మేము కూడా. 1957లో ఎలక్షన్స్ రెండోసారి జరిగినాయి ఈ దేశ పార్లమెంట్కి. 1957లో కూడా పార్లమెంట్కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. మూడోసారి ఈ దేశానికి సార్వత్రిక ఎన్నికలు 1962లో జరిగినాయి, అప్పుడు కూడా పార్లమెంట్కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. 1967 నాలుగోసారి కూడా ఎన్నికలు పార్లమెంట్కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. ఇదేదో మోడీ గారు కొత్తగా తెచ్చినట్టు దీనికి జమిలీ అని పేరు పెట్టి జమిలీ పెట్టి మొత్తం అన్ని పార్టీలు చంపేస్తారు, ఒక్క బీజేపీ ఉండాలనుకుంటుంది. మరి ఒక్క నిమిషం ఆగాలి. 1952లో అన్ని పార్టీలు చంపేందుకు ఒకటేసారి ఎలక్షన్లు పెట్టిరా? 57లో అన్ని పార్టీలు చంపేందుకు పెడతారా? కవిత గారు ఇలా దేశంలో లిటరసీ 80% వచ్చింది. ఎమ్మెల్యేకి ఎవరు కోటేయాలి, సర్పంచ్కి ఎవరు కోటేయాలి, ఎంపీటీసీకి ఎవరు కోటేయాలి ప్రజలకు తెలియదు అనుకుంటురా? మీకు తెలియకపోవచ్చు జర్నలిస్ట్ మిత్రులకు ఏసీలలో ఉంటే. ఊర్లలో ఉండే జనం 90 ఏళ్ళ ముసలవ్వ మంచం పట్టుకొని ఎత్తుకొస్తే 4 ఎత్తుకొస్తే వచ్చి ఎవరు కోటేయాలో ఓటేసిపోతుంది తప్పు లేకుండా. ఇది ప్రజలకున్న అవగాహన. దురదృష్టం మీడియా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓటర్లు ఏం ఆలోచించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలు ఏవైనా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు రీజనల్ పార్టీలకి దేశంలో ఒక నేషనల్ పార్టీ గతంలో కూడా విన్నది, నిన్న కూడా నేను విన్నది, ఇక్కడ ఏదైతే రీజనల్ పార్టీ ఉందో వాళ్ళ కోటేద్దాం. ఇప్పుడు విజయ్ పార్టీ రీజనల్ పార్టీ కాకపోతే నేషనల్ పార్టీ కొత్తగా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీ, ఏడీఎంకే రీజనల్ పార్టీ, విజయ్ గారి పార్టీ రీజనల్ పార్టీ, నిన్నటిదాకా వెస్ట్ బెంగాల్ ను పాలించిన దీదీ పార్టీ రీజనల్ పార్టీ. మీరు అట్లయితే మాట్లాడతారు. ఇక దేశంలో మొత్తం రీజనల్ పార్టీలు అయిపోయినాయా? మేము అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్లలో టీఆర్ఎస్ కూడా పాలించింది తెలంగాణని. టీఆర్ఎస్ రీజనల్ పార్టీ కాదా? ఆ పక్కన మొన్నటిదాకా ఒడిశా లోపల ఒక ప్రాంతీయ పార్టీ పాలించింది కదా. నిన్నటిదాకా బీహార్ లో నితీష్ కుమార్ గారే పాలించారు కదా. ఈ ప్రాంతీయ పార్టీలు కాదా? 5 ఏళ్ల క్రితం దాకా ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ పాలించింది, ప్రాంతీయ పార్టీ కాదా? ఎగ్జాక్ట్లీ అవన్నీ ఇప్పుడు లేవు కదా. లేవు. ప్రజలు ఓట్లేస్తే ఉంటారు. కవిత గారు మీరు అధికారంలోకి రాగానే ఒక ఆయన లిక్కర్ దందా చేసి, ఒక ఆయన భూముల దందా చేసి, ఇంకొక ఆయన అవినీతి పాలన చేసి కుటుంబం కోసం దోసుకొని, ఒక ఆయన ప్రాజెక్టుల పేరిట దోసుకున్నప్పుడు ప్రజలు వద్దనుకుంటే మీరు ఓడిపోతారు కదా. దానికి మమ్మల్ని ఎందుకు బయలు చేస్తారు? దానికి సాఫ్రనైజ్ అయింది, ప్రజలు ఓట్లేస్తారు, ఆ గుర్తు సాఫ్రనైజ్ అయితే చేస్తాం, తప్పేముంది? ఈ మధ్యన వినిపిస్తోంది ఇంకొకటి, నెక్స్ట్ మోదీ ఇక్కడికి వచ్చిన తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, అందులో తెలంగాణకి ఊహాగానాల మీద చర్చించడానికి నేను సిద్ధంగా లేను కవిత గారు. కేబినెట్ పెంచాలా, కేబినెట్ తగ్గించాలా, కేబినెట్ ని రీషఫిల్ చేయాలా, కేబినెట్ ని రీషఫిల్ చేయాలా, ఇదంతా ప్రధానమంత్రి గారి ప్రిరాగేటివ్. వారికి ఎప్పుడు ఎలా అనిపిస్తే దేశంలో పార్టీ నడపడానికి, దేశంలో ప్రభుత్వాన్ని నడపడానికి ఎట్లాంటి వ్యవస్థల్ని ఎప్పుడు క్రోడీకరించుకోవాలనుకుంటే అప్పుడు వారు సమీక్ష చేసుకుంటారు, చేస్తారు.
దానికి తెలంగాణకు ప్రాధాన్యం ఉంటుందా, తెలంగాణకి వెళ్ళి ఉంటాయా పోతాయా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తల్లి? ఇచ్చేటప్పుడు ఇస్తారు మోడీ గారు, చేసేటప్పుడు చేస్తారు, దాని గురించి ఎందుకు టెన్షన్? ఎలాగో మోదీ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏం అనౌన్స్మెంట్ చేస్తారు, తెలంగాణ చెప్పినా కదా, వస్తాయి అనే కిషన్ రెడ్డి గారు గౌరవ కేంద్ర మంత్రి ఫర్ మైన్స్ క్లియర్ గా మీటింగ్ పెట్టి వీటిని మా పూర్వ మెదక్ జిల్లాలో జైరాబాద్ లో నీమ్స్ ని ఓపెన్ చేస్తున్నారు, వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నారు, పాలమూరు జిల్లాకి రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఇట్లా అన్ని జిల్లాలని సమిష్టిగా చూసుకుంటూ అన్ని చోట్ల మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ యాక్టివిటీస్ ఏంది, వాటి కాస్ట్ ఏంది అనేది కిషన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా మీడియా ముందు చెప్పిండ్రు. సో ఇక్కడ 2.5 ఏళ్ళలో కాంగ్రెస్ పాలనతో పాటుగా అసలు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాన్నే లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది. సో ప్రతిపక్షం అనేది లేకపోతే మీ పాలనో లేకుంటే మిమ్మల్నో ప్రశ్నించడానికో ప్రజల తరఫున పోరాడడానికో ఎవరుంటారు అనేది? ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే మొన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఎట్లా ఓడిపోయింది కవిత గారు? ప్రతిపక్షం లేకుండా మేము చేసినాం అనుకోరు, బిల్ పాస్ అవుతుండే కదా. అందుకని కవిత గారు ఎందుకు అట్లా అంటారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ప్రతిపక్షం కాదా వారు? తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించలేదా పార్లమెంట్లో? 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మీరు చూడలేదా? తమిళనాడు డిఎంకే ఎంపీలు చేయలేదా? వెరీ ఫస్ట్ ఓటమి మోదీకి ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టారు అనుకుంటే అది వీగిపోవడము, అది కూడా మొన్నటి పునర్వ్యవస్థీకరణ బిల్లుకి సంబంధించి దాన్ని మహిళా బిల్లుకు లింక్ పెట్టారు. ఇలాంటిది రాకుండా ఉండాలి అంటే ప్రతిపక్షాన్ని అలాగే రీజనల్ పార్టీస్ ని లేకుండా చేసేటువంటి కుట్ర కంప్లీట్ గా దేశమంతా ఒక నిమిషం కవిత గారు చెప్పింది కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ 230 ఎంపీలను తీసేయచ్చా మేము? మెల్లిమెల్లిగా తగ్గుతారు కదా, అంతా మీరే తగ్గుతారు. మెల్లమెల్లిగా తగ్గుతారు. ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు 5 ఏళ్ళు ఎంపీ ఉంటారు కదా, 5 ఏళ్ల తర్వాత కదా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత. అదే అంటున్నాను, మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టేట్ మీ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత దానికి ప్రజలు ఓట్లేస్తే మీకున్న కడుపు నొప్పి ఏంది? జనం కదా ఓటేసింది, మీకేంది ప్రాబ్లం? సో అలాంటి స్ట్రాటజీతో మీరు వెళ్తున్నారు, ఒక రకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు అని. ఆడలేక మధ్యలో ఎందుకు కవిత గారు పంచాయతీ? మీకు గెలవడం చేత మీరు మా మీద ఏడిస్తే ఎట్లా? మీ పాలన నచ్చలేదు ప్రజలకి, మీకు ఓటే లేదు ప్రజలు, దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? ఎవరేం చేస్తారు? మేమేం బలవంతంగా ఉంచుకుంటలేం కదా. కాంగ్రెస్ పార్టీ లెక్క 100 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ప్రభుత్వాన్ని కూలగొడతలేం కదా. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కూలగొట్టలేదు కదా. కాకపోతే మహారాష్ట్రలో ఒక ఏక్నాథ్ షిండే, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరికొత్తగా ఏక్నాథ్ షిండేని అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ ని అభివర్ణిస్తుంటారు. అక్కడ ఆ రాష్ట్రంలో పుట్టుకొచ్చారు ఏక్నాథ్ షిండే అనేది. మీడియాకి ఒక మసాలా వార్తలు కావాలి, అది కనిపించింది కదా మీడియాకి ఒక మసాలా వార్త కావాలి. మీరు మసాలా వార్తల కోసం వెతుకుతుంటారు, భూతద్దాలు పెట్టి చూస్తా ఉంటారు. కాకపోయినా ఎగ్జాంపుల్ అయితే ఉంది. ఏమన్నారు ఏక్నాథ్ షిండే గారు? ఏమన్నారు కదా, అక్కడ విడదీశారు అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలను. మీరు విడదీశారు, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే. మేము ఎందుకు విడదీసిందని చెప్పు. మీ పార్టీ మీద మీకు విశ్వాసం లేదు, మీ నాయకత్వం మీద మీకు విశ్వాసం లేదు, మీ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద మీకు విశ్వాసం లేదు, వాళ్ళ వారిసు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే దానికి నన్ను దోషినట్లే చేస్తారు. మీరు కోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్పిందో మీరు చూసిరు, మేము చూసినాం. ఇంకా మళ్ళీ మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు? గుర్తు ఇవన్నీ కూడా ఇచ్చింది, మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తారు? ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రవర్తన నచ్చక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకుంటే దానికి మమ్మల్ని ఎందుకు బాధ్యత చేస్తారు? సో ఇప్పుడు నెక్స్ట్ మన తెలంగాణకి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులకు తోడుగా ఇంకొకరు కూడా ఉండబోతున్నారు. దానికి సామాజిక సమీకరణలు కావచ్చు, మిగతా లెక్కలన్నీ తీసుకుని ఒకటి రాబోతుంది మన కేంద్ర మంత్రి పదవి రాష్ట్రానికి అనేది. అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం. ఇంకొక అదృష్టవంతులు అది మోడీ గారి చేతిలో ఉంటుంది, మోడీ గారి నిర్ణయం మేరకు. దాని మీద ఊహాగానాలు జ్యోతిష్కాలు చెప్పుకుంటూ కూర్చోవడం అనేది టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. బట్ అకార్డింగ్ టు యూ, మీ అనాలిసిస్ ఎవరు ఉంటారని? ఆ రేసులో ఎవరన్నా ముందున్నారా? అట్లాంటిది ఏమన్నా ఉందా? ముందు కనుక ఏముంటుంది చెప్పు. పరుగు పందెం పెట్టి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్తారు. ఉండదు కాకుండా కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ లెక్కలు ఉంటాయి? రఘునందన్ రావు గారు మోడీ గారి ఆలోచనలు ఎట్లుంటాయంటే ఇంకా మెరుగైనటువంటి పాలన అందించేందుకు మనం ఏం చేయొచ్చు అనేది వారు ఆలోచిస్తారు. మరి ఆలోచనకి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఇతర అంశాలు ఏమైనా దృష్టిలో ఉంటే వాటి సామాజిక సమీకరణాలు ఇవన్నీ చూసిన తర్వాత రఘునందన్ రావు గారు ఏమైనా ఉన్నారా అందులో? మోడీ గారిని అడిగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఇప్పుడు మోడీ గారి మధ్యలో ఏముందో నాకెట్లా తెలుస్తుంది చెప్పండి. వారు పార్టీకి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా మరింత గొప్పగా పరిపాలన అందించడానికి ఏది అవసరం ఉంటే ఆ నిర్ణయం వారు తీసుకుంటారు. భారత రాజ్యాంగం ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఆ ఫ్రీడమ్ని, ఆ స్వేచ్ఛని ఇచ్చింది. సో నరేంద్ర మోడీ గారు ప్రపంచం ఇచ్చిన నాయకుడు. వారి ఆలోచన కంటే భిన్నంగా మనం ఏం ఆలోచించగలుగుతాం? వారు చెప్పింది వినడం కాకుండా మీ సొంత నిర్ణయాలు ఏముంటాయి చెప్పు? ఏముండేవి పార్టీలో. వారి నిర్ణయమే తుది నిర్ణయం.
అందరూ దాన్ని శిరస వహిస్తారు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ. దాంట్లో ఇది కావాలి అది కావాలి ఆప్షన్స్ అంటూ ఏముండవు. నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీయా లేకుంటే జమిలీ అవుతుందా అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ, ఒక నేను టార్గెట్ అంటే మీకు మళ్ళీ కోపం వస్తుంది కానీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంటారు కదా. సో ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయిందా? ప్రతి పొలిటికల్ పార్టీ ఎన్నికల కోసం పనిచేసుకుంటూనే పోతుంది కవిత గారు, ఎప్పుడు రెస్ట్ తీసుకోరు. ప్రతి రాజకీయ పార్టీ 24/7 రాజకీయమే చేస్తుంటది. చేయకపోతే ఎలిమినేట్ అయిపోతాం సమాజంలో నుంచి. సో అది ఖచ్చితంగా మేము 24 ఓడిపోయినప్పుడు 29 గెలవడం కోసం పనిచేయాల్సిందే. ఒకటే రోజున ఎన్నికలు మారాయి, ప్రజలు మారారు, ప్రజల ఆలోచన విధానం మారదు. సో కంటిన్యూస్ గా పని చేసుకుంటూ పోతూనే ఉండాలి, ఆ పని చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. వచ్చే సంవత్సరం ఎన్నికలు వచ్చే పంజాబ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, గోవా ఉన్నట్టుంది, అట్లా ఒక 4-5 రాష్ట్రాలు ఉన్నట్టున్నాయి. ఆ రాష్ట్రాల ఎన్నికలకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 27లోనే ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత తెలంగాణ వస్తుందా, జమిలీకి వస్తుందా, ఎట్లా వస్తుంది, డీలిమిటేషన్ ఏమవుతుంది, చాలా ఇష్యూస్ తో ముడిపడి ఉన్నటువంటి అంశం కదా కవిత గారు. అందుకని వెయిట్ అండ్ సీ. సో వీటితో పాటుగానే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. సో కేసీఆర్ 9.5 ఏళ్లే ఉన్నారు, ఒకవేళ జమిలీ ఉందనుకోండి ఇది కాస్త ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి నేనే ఆ రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్నాను, 10 ఏళ్లు దాటేటువంటి పాలన నాదే ఉంటుంది, మొట్టమొదటి సీఎం నేనే అవుతాను అలా అన్నమాట. సో జమిలీ ఎన్నికలు వస్తాయా, మహిళా రిజర్వేషన్ వస్తుందా, డీలిమిటేషన్ వస్తుందా, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశాల గురించి క్లారిటీ రాకుండా తొందరపడి ఒక కోయిల ముందే కూస్తే దానికి ఎవరు ఏం చేయలేరు. కాంగ్రెస్ లో ఎప్పుడెవరు ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఎప్పుడెవరు వీకేస్తారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు, జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్తాను. బట్ ఆల్ అప్రిషియేషన్స్ టు సీఎం రేవంత్ రెడ్డి ఫర్ విన్నింగ్ ఆన్ కేరళ అనేది ఒకటి వస్తుంది కదా. మరి తమిళనాడు ఏమైంది? తమిళనాడులో తను తీసుకోలేదు, కేరళకే వెళ్ళారు, క్యాంపెయిన్ చేశారు, నీకు టైం అయిపోయింది నువ్వు వెళ్ళిపో అనేటువంటి మాట డైరెక్ట్ చెప్పారు. రేవంత్ రెడ్డి పోకున్నా, కవిత గారు కాలు పెట్టుకున్నా, కేరళ లోపల ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీని మారుస్తారు, గవర్నెన్స్ ని మారుస్తారు. ఆడికి పోయాడు మీరు అంతా మీరే చేసినట్టు మీరు మాట్లాడుకుంటే దానికి ప్రజలు నవ్వుతారు తప్ప ఇంకొకటి ఏం లేదు అక్కడ. కేరళ ఎవ్రీ 5 years గవర్నమెంట్ మారుతుంది. పోయినసారి మార్చుకోలేదు, ఈసారి మార్చుకోరు 10 years తర్వాత. దానికి నేనే మార్చిన, నా వల్లనే మార్పు జరిగిందని ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే ఆయన మాత్రం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా క్రెడిట్ ఉంది, వాళ్ళ వల్లే ఇక్కడ కేరళ గెలుచుకున్నామనే మాట అయితే చెప్పారు ఆయన. అయితే వాళ్ళ పార్టీ అంతర్గత వారికి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళ పార్టీ ఏకమైనతో వారు అట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతారు. సో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, మేబీ నాట్ నౌ, ఒక 1 year తర్వాత అయినా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి బూత్ గెలవాలని కొట్లాడతాం. తెలంగాణ గెలవాలని కోరుకుంటారు కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. 1980లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో గుజరాత్ లో ఒక ఎంపీ గెలిచినాం, తెలంగాణలో ఒక ఎంపీ గెలిచినాం, హన్మకొండలో జంగారెడ్డి గారు కీర్తిశేషులు. మరి అట్లాంటప్పుడు గుజరాత్ లో ఇలా 7వసారి బీజేపీ ముఖ్యమంత్రి కంటిన్యూస్ గా వచ్చినాడు. రేపు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగితే 8వసారి కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడు. తెలంగాణలో ఎందుకు వస్తలేమనే ఆత్మ పరిశీలన మా కార్యకర్తలలో మొదలైంది, నాయకులలో మొదలైంది. దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణలో రావాలని కోరుకుంటున్నాం, వస్తుందని ఆ విశ్వాసం కూడా మాకు. సో సవరించుకొని ఆ పాత్ మీదకి వచ్చేసిండ్రా, అంత మెయిన్ స్ట్రీమ్ దాని మీద కనిపిస్తున్నారా అందరూ? 100% అందరూ ఒకటే ట్రాక్ మీద కనబడుతున్నారు. నిలబడ్డారా? 100%. ఓకే, కార్యకర్తలు అన్నారు. దెన్ వాట్ అబౌట్ ప్రజలు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు కూడా బీజేపీ రావాలి అధికారంలోకి అని కోరుకుంటారు. 10 సంవత్సరాలు కేసీఆర్ ని చూసినాం, 45 ఏళ్ళు కాంగ్రెస్ ని చూసినాం. ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ బీజేపీ పార్టీ. ఒక్కసారి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అధికారం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా పనిచేస్తుందో చూద్దామని అనుకుంటున్నారు. హైదరాబాద్ కూడా ఇటాచీలు రావాల్సిన అవసరం ఉందని ప్రజలైతే కోరుకుంటున్నారు. అట్లా అయితే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కూడా అవుతుంది కదా, కావాలనే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ.